ఏం గుడి మామ ఇదా? శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఇంతకీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన ఛానల్ మొదలుపెట్టి 4 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 7 అంటే ఈ రోజు మన ఛానల్ పుట్టినరోజు. మన అన్బీటబుల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రస్తుతం మన ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 86,25,000 మంది. అంటే ఈ 4 సంవత్సరాలలో మేము ఈ 86,25,000 మంది నమ్మకాన్ని సంపాదించుకోగలిగాం. మమ్మల్ని నమ్మి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినా మన వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ రోజే T20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అయిపోతా ఉండదు. మన ఛానల్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ వాళ్ళతో మేమే మాట్లాడి ఈ T20 వరల్డ్ కప్ మొదలయ్యేలాగా చేసినాం. ఇది గానీ ఐసీసీ వాళ్ళు విన్నారనుకో నిన్ను ఏసీ రూమ్ లో వేసి మరీ సాగు కొడతారు. ఊరికట్టు చెప్పినా. మీరు గమనించారో లేదు, ఈ జనవరి నుంచి మన ఛానల్లో ప్రమోషన్స్ చేయడం కూడా చాలా వరకు పూర్తిగా తగ్గించేశాం. కారణం ప్రమోషన్స్ ఎక్కువ చేయొద్దని మీలో కొంతమంది కామెంట్ చేయడం వల్లే. అలానే ఈ సంవత్సరంలో రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించే వీడియోలనే ఎక్కువగా చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. దానికి కూడా మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏంది మామ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు పడిపోనాయా? దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మన అంజన్ని. ఆంజనేయ స్వామి శివలింగాలు ప్రతిష్ఠ చేయాలి కానీ ఈ విధంగా పడేసేదేంది? దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో? మన రామయ్యే. అర్థం కాల. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా, అతన్ని. రాములూరు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారనమాట. కాశీకెళ్లి శివలింగాన్ని తెచ్చే పనిని మన ఆంజనేయ స్వామికి అప్పచెప్తాడు. వెంటనే మన ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి బయలుదేరుతారు. సరే అని రామయ్య ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటాడనమాట ఆంజనేయ స్వామి కోసం. కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామికి చాలా రకాల లింగాలు దర్శనమిస్తాయి. ఇందులో రామచంద్రమూర్తి ఏ లింగాన్ని ఇష్టపడతాడో అని డౌట్ వచ్చేస్తుంది. సరే అని ఏం చేస్తాడో, ఒక లింగమే తెమ్మనిందా అక్కడుండే 101 లింగాలను తీసుకుని ఇక్కడికి వస్తాడనమాట. ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాలే బాగుండేదని చెప్పి. ఊరే మంచి ఐడియానే చేసినాడు ఆంజనేయ స్వామి. అక్కడే పప్పులు కాలేను. ఇంతలోపల ముహూర్తానికి సమయం అయిపోయింది. ఆంజనేయ స్వామి ఇంకా శివలింగాన్ని తీసుకొని రాలేదే అని రామయ్య బాధపడతా ఉంటాడనమాట. ఇంకా ఇంతలో సాక్షాత్తు శివయ్య ప్రత్యక్షమై స్వయంగా ఒక లింగాన్ని రామయ్యకి అందిస్తాడనమాట. ఇక రామయ్య ఆనందపడి శివయ్య ఇచ్చిన శివలింగాన్ని ముహూర్త సమయానికంతా ప్రతిష్ఠిస్తాడనమాట. అమ్మయ్య, టైంకి ప్రతిష్ఠ జరిగిపోయిందనమాట. ప్రతిష్ఠ ఏమో సమయానికి పూర్తి అయిపోయింది. కానీ ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. మన ఆంజనేయ స్వామి 101 లింగాలను తీసుకొని కరెక్ట్ గా వచ్చి దిగినాడనమాట. వచ్చి చూస్తే ఇక్కడ ఆల్రెడీ శివలింగ ప్రతిష్ఠ జరిగిపోయింది. అది కాశీ నుంచి తెచ్చినాడా? అందుకే ఆంజనేయ స్వామి ఆవేదన చెంది ఆయన తీసుకొచ్చిన 101 శివలింగాల్ని ఇక్కడే పడేశాడనమాట. దాంతో మన రామయ్య ఆంజనేయ స్వామి ఆవేదనను అర్థం చేసుకుని, ఏదైతే నువ్వు తీసుకొచ్చిన ఈ 101 శివలింగాలని ముందు భక్తులు దర్శించుకుని ఆ తర్వాతే నేను గర్భగుడిలో స్థాపించినటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారని వరమిస్తాడనమాట. సూపర్ మన్ రామయ్య. అంతేకాదు, ఈ ప్రాంతానికి ఆంజనేయ స్వామి వారి తండ్రి అయినటువంటి కేసరి గారి పేరు మీదుగా కేసరిగిరి అని నామకరణం చేశారు. కాలక్రమేణా ఇప్పుడు ఈ ప్రాంతం కీసరగుట్టగా పిలువబడుతుంది. దాంతో మన ఆంజనేయ స్వామి కూడా ఆనందపడ్డాడు. హనుమంతుల వారు తన విశ్వేశ్వర లింగములలో ఒకదానిని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించారు. అది మారుతి కాశీ విశ్వేశ్వరాలయం. త్రేతాయుగ కాలానికి సంబంధించిన ఈ మహిమాన్విత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మన భాగ్యనగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కీసరగట్టు అనే ప్రాంతంలో నెలకొని ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని శివయ్య అనుగ్రహానికి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డార్లింగ్, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా? అవును. రోజ్ డే రోజు రోజ్ ఇచ్చినావో, చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇచ్చినావో, మరి నిన్న కిస్ డేకి మాత్రం ఎందుకు రాలేదు? యాడ కిస్ పెట్టేస్తాను భయపడే రాలే. పళ్ళుతో వేడిస్తే కదా. ఇప్పుడు దొరికినావు కదా, పెట్టేస్తాను. ఎవర్రా అక్కడ? ఎట్లా పరిగెత్తా? డార్లింగ్, ఆ ముసలోడికి ఎంతో కొంత ఇచ్చాయి, లేదంటే మన గురించి అందరూ చెప్పేస్తాడు. ఉండు. ఎవర్రా అమ్మయ్య? అన్నా ఎవరికి చెప్పొద్దన్నా, మామూలుగానే పరుగు పొడుస్తుంది. దీంతో కూడా వచ్చినట్టు ఉండే పరుగు కూడా పొడుస్తుందన్నా. అన్నా డబ్బులుగా ఉంటే గుడి చేస్తానా? ఒక 2,000 అడుగుతావా? 5,000కి మించి ₹1 గుడించుకోలేనా? పాప అని చెప్పి 5,000 తీసుకుంటున్నాను. 5,000 ఇచ్చినట్టు మనవరాలా? నిన్న తీసుకొచ్చినాడు 2,000 ఇచ్చింది. రేపు 10,000 ఇచ్చేవాడిని తీసుకొస్తాలే. అమ్మాయిలలో నాలాంటి అమ్మాయి వేరయ్యా? విశ్వదాభిరామ, భద్రంగా బతుకురా మామ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ
మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా వెంట నిలబడిన మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తమ్ముళ్ళు ముగ్గురికి నిజంగా ఆల్ ద బెస్ట్. మీ అన్బీటబుల్ కల్చర్ లో మీరు చేసే వీడియోస్ కానీ మీ ఫన్ కానీ అంతా మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా మీరు ఆ కల్చర్ ని ముందుకు తీసుకెళ్తూ కామెడీ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీ ముగ్గురికి కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ అన్న నా తరపున కూడా ఆల్ ది బెస్ట్. మణి కారు కడగాలి మణి. దానికి నా పర్మిషన్ ఎందుకక్క? కడుగుబో. నేను కాదు నిన్ను కడగమంటున్నా. నేనా? ఎంత పని ఉండదు తెలుసా? నాకా? నీ కాదు నాకు. వీధులు ఎవరో వస్తా ఉంటారు, డబ్బులు ఇస్తామని చెప్పి కడిగిచ్చేయక్క. సరే చూస్తా ఉండు. బాబు కారు కడుగుతారా? డబ్బులు ఇస్తా కొంచెం. ఏంది కారు కడగాల? ఇప్పుడు BMW కారు ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నాం. 200 ఇస్తా బాబు. మచ్చా 200 అంటరా? నేను కూడా నువ్వెక్కడ ఒప్పుకోమనుకున్నాను రా. రామమ్మ క్లీన్ చేసేద్దామా? కానీ చెరకు 100. నైనా బ్రహ్మముహూర్తం అంటే ఏంది నైనా? ఉదయం 3:30 నుండి 5:30 గంటల వరకు ఉండే 2 గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం సాధారణంగా తెల్లవారుజామున సూర్యోదయానికి 1:36 ముందు ప్రారంభమై 48 నిమిషాల ముందు ముగిసిపోతుంది. ఈ బ్రహ్మముహూర్తాన్ని దేవతల కాలం అని కూడా అంటారు. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది. ఎట్నైనా మన జ్ఞాపక శక్తి, ఆలోచనలు బాగుంటాదే, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా లభిస్తుంది. మరి మీరు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారా? లేవలేకపోతున్నావా? తొందరగా పడుకుంటే తొందరగా లేస్తారు, ఆలస్యంగా పడుకుంటే ఆలస్యంగానే లేస్తారు. ఇప్పుడు టైం ఎంత? రాత్రి 9 అవుతున్నది. సరే పోయి పడుకోపోండి. బ్రహ్మముహూర్తం కంటే నిద్రలేసేయాలా? సరే నైనా. ఉదయం 4:30 అయిపోయింది. ఈ పాటికి నా పిల్లకాయలు లేచి శానా చదివేసి ఉంటారు. రాత్రి కదా చెప్పిందా బ్రహ్మముహూర్తంలో లేయమనా? బ్రహ్మముహూర్తంలో కింద లేచింది. 4 గంటలకి అలారం పెట్టుకుని మరి లేచినావు. మరి చదవలేదా? చదవాలనా? నువ్వు బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిది అనేసరికి 4 గంటలకు లేనేమో, ఒకరి మొక్కలో ఒకరు చూసుకునేమో, పడుకునేనేమో. పిల్లలు మీరు మాత్రం ఇలా చేయదండి. బ్రహ్మముహూర్తంలో లేచి శ్రద్ధగా చదువుకోండి. ఇదేరా మా ఎక్కోలిల్లా. ఆ, రండి రండి. వచ్చా మీ యొక్క ప్రేమ కలిగిందిగా ఉండదురా. కుక్కను కూడా పెంచుకుంటున్నదా? కుక్కల్నే కాదురా, మనల్ని కూడా బాగా చూసుకుంటాది. అందరూ కొట్టి చంపుతారు, మా యొక్క పెట్టి చంపుతుంది. అక్క కుక్క మందే కదా? అది కుక్క కాదురా చిన్ను. ఏదో తేడాగా ఉందంటే. రే అక్క మన కోసం క్యారెట్ కట్ చేస్తుందిరా. ఇంక మనకి పెట్టే చంపేస్తుంది. అయ్యా చరణ్, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారక్క. బౌల్లే వద్దులేక చేతిలో ఇచ్చే తినేస్తావు. మీకు కాదు చిన్నగాడికి. తినే టైం అయింది కదా చిన్నగాడికి, అందుకే పెట్టా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయినా కుక్కలు ముక్కలు తినాలి గాని క్యారెట్ ఏందక్క? ఇది నాన్ వెజ్ తినదురా, వెజ్జే. ఏది పడితే తినడానికి మీలాగా మనుషులు అనుకున్నారా? చిన్నుండ్రా. ఆపరేషన్ థియేటర్ లో ఇంతమంది ఉండకూడదు. అయితే మీరే కదా లాస్ట్ లో వచ్చిందే, మీరు వెళ్ళిపోండి సార్. తెలివి తక్కువేదవా? ఈయన ఆపరేషన్ చేయాల్సిన డాక్టరా? మీ ఇద్దరు ఉండండి డాక్టర్, నేను వెళ్ళిపోతానులే. రే దద్దమ్మా, నువ్వేరే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. రే ఫ్రెండ్షిప్ ముఖ్యం. మీ ఇద్దరు నేను వెళ్తాను. సూపర్ డాక్టర్. ఇంకేమచ్చా పడుకో. పిల్లలు మీరు కోటీశ్వరులంటే ఎంతమందికి ఇష్టమా? ఏమిరా ఒక్కరు కూడా చేతులెత్తలేదా? కోటీశ్వరులంటే మీలో ఎవరికి ఇష్టం లేదా? ఏమే సార్ కోటీశ్వరికి వావ్ రాస్తుంది సార్. డబ్బులు ఉండని బిల్డప్ కొడతారు సార్. అందుకని వాళ్ళంటే మాకు నచ్చరు సార్. మంచోళ్ళరా మీరంతా. సరే మీలో ఎంతమంది కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? చేతులెత్తండి. జాబ్ చేస్తున్నాను కర్ణాటకలో ఉన్న. చెప్పరా మీరు తెలుగోలా కాదా అన్న. ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఉంటాము. మా సిత్తూరు యాస ధరస్తున్నది. ఇంకా తెలుగా కాదని అడుగుతారు, ఏం చెప్పమంటారు మీకు? ఇంకా నేను తెలుగు వాళ్ళు కాదు, తిరుపతి పిల్లకాయలు. పక్కా తెలుగు. ఆలోచనలో పుష్ప డైలాగ్ ఉంది కదా, పక్కా తెలుగు అని. అలా తిరుపతికి సంబంధించిన పిల్లకాయలు. తిరుపతి జిల్లా పిల్లకాయలు మేము. హాయ్ తెలుగు అంటారు కదా. ఎక్కడన్నా వారసులం. శ్రీ శ్రీ
పళ్ళు ఒకే నొప్పి డాక్టర్. పుచ్చిపోయిందేమో డౌట్ గా ఉంది. నేను చెక్ చేసేదానికే కదా, పడుకో. పళ్ళు మొత్తం చూసేదానికి బాగానే ఉంటాయే. మరి నొప్పిగా ఉంది ఎట్ట సార్ ఇప్పుడు? ఒక పని చేద్దాం, ఏంది సార్? మొత్తం పళ్ళు పెరికేద్దాం. దేనికా? అప్పుడే కదా ఆ పళ్ళు పుచ్చిపోయినది తెలుస్తుంది. సరే స్టార్ట్ చేద్దామా? పోయి నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన చూడు. నాకు బుద్ధిలే. ఏమైందే? నొప్పికుండేది కుడి పక్క మాత్రమే. దానికి ఎందుకు 32 పళ్ళు పెరికేసేదే? కుడి పక్కుండే 16 పళ్ళు మాత్రం పెరుకు చాలు. సూపర్ ఐడియా.